హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం తెలగపిండి కందిపప్పు కూరని ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా పాతకాలం వంట, చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా అంతే హెల్దీ కూడా. తెలగపిండి నువ్వుల నూనె నుంచి తీసిన తర్వాత మిగిలిన పిప్పి, కానీ పోషకాలతో నిండిన ఒక అద్భుతమైన ఆహారం. దాన్ని కందిపప్పు కాంబినేషన్తో ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకుందాం. తొందరగా ఉడుకుతుంది. ఇది కుక్కర్లో పెడితే పేస్ట్ అయిపోతుంది, సో విడిగా ఉడకబెట్టుకుందాం. అందుకని ఒక గంట ముందు నానబెట్టుకుంటే ఈజీగా ఉడికిపోతుంది. ఒక గ్లాస్కి 3 గ్లాసుల నీళ్లు పోసి నానబెట్టుకుందాం. ఈ పప్పుకి వెల్లుల్లి తాలింపు చాలా బాగుంటుంది, సో కొన్ని ఎక్కువగానే వెల్లుల్లి ఒలుచుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచి రెడీ పెట్టుకుందాం. పేస్ట్ ఏమాత్రం చేయొద్దు, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా మీ ఇష్టం. పప్పు నానిపోయింది, సో పప్పుని ఉడికించుకుందాం. కందిపప్పు మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్. అలాగే నువ్వుల పిండి కూడా ప్రోటీన్స్, న్యూట్రియంట్స్, ఫైబర్ మరియు వైటమిన్స్ వంటి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. పప్పు ఉడకాలి, కానీ ఏమాత్రం పేస్ట్ అవ్వకూడదు. ఈ స్టేజ్లో మనం పప్పు తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాస్ తెలగపిండి, పప్పు తెలగపిండి మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాం. మనం 3 గ్లాసులు వాటర్ పోసాం కదా, అది కరెక్ట్గా సరిపోతుంది. ఈ తెలగపిండికి కూడా చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. ఇదివరకు తెలగపిండి కోసం వెతుక్కోవాల్సి వచ్చేది, ఇప్పుడు ప్రతి గానుగ దగ్గర మనకి చక్కగా దొరికేస్తుంది. దీనిలో ఇప్పుడు కాస్త పసుపు, కాస్త కారం, టేస్ట్కి సరిపోను ఉప్పు. ఈ కూర ఎంత టేస్టీగా ఉంటుందో అంత హెల్దీ కూడానండి. చాలా చాలా బాగుంటుంది. తెలగపిండి ఇదివరకు పెద్దవాళ్ళు వంటల్లో బాగా ఉపయోగించేవారు. పొట్టి తెలగపిండి కూర కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడన్నా అది కూడా చేసుకుందాం. ఈ పప్పుని ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. కొంచెం ఎక్కువే నూనె పడుతుంది. నేను ఇక్కడ 4 స్పూన్లు వేశాను. దానిలో దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి చక్కగా వేగనిద్దాం. కొంచెం రంగు వచ్చే వరకు వేగనిద్దాం. ఒక ఫుల్ స్పూన్ మినపప్పు, ఇది కరకరలాడుతూ పప్పు బాగుంటుంది, ఎక్కువ వేసుకోవచ్చు. దాంతోపాటు ఆవాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ఇది రిచ్గా ఉండాలండి తాలింపు ఈ పప్పులోకి. ఇంకా నూనె వేసినా ఇంకా బాగుంటుంది కూడా. దాంతోపాటు కాస్త ఇంగువ. తాలింపు మొత్తాన్ని మాడకుండా చక్కగా వేగనిద్దాం. ఈ తాలింపులోకి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసేద్దాం. పప్పు తెలగపిండిని మొత్తాన్ని కడాయిలోకి వేసి 1 నిమిషం పాటు తాలింపు మొత్తం పప్పు మొత్తం కలిసేట్టు కలుపుకుందాం. ఇది చాలా మంచి ప్రోటీన్ రిచ్ కర్రీ. నువ్వుల్ని ఒక గుప్పెడు తినమని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు రోజుకి. మనము ఏదో రూపంగా మనం ఇలా ఒకసారి కూరలా కూడా చేసుకొని తినచ్చు. పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో చూసారా? చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి, ఈ పప్పు, పక్కన కొత్త ఆవకాయ, ఎంత బాగుంటుంది కాంబినేషన్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి కంపల్సరీ చేసుకోవాల్సిందే. ట్రై చేస్తారా? డయాబెటిక్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకుంటే చాలా మంచిది. సో ఇంత హెల్దీ కర్రీని మనం ఎలా మానేస్తాం? తప్పనిసరిగా అప్పుడప్పుడు అన్న చేసుకుందాం. నేను చేసిన ఈ కర్రీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.